हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो షే బెల్ట్ కటింగ్ అనేది ఏ సైజ్ వరకైనా ఈ మెథడ్ లోనే చేసుకోండి చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఒక వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాను నెక్స్ట్ వీడియో వచ్చేసి స్లీవ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ వీడియో కూడా చేశాను ఈ మూడు వీడియోస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనము అసలు షే బెల్ట్ కటింగ్ చేసుకోవాలంటే ఏ మెజర్మెంట్స్ కావాలనేది చూపిస్తాను సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ని ఇట్లా సేమ్ గా పెట్టండి పెట్టేసి ఫ్రంట్ పార్ట్ లో 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేయాలా అది ఎక్కడ అనేది చూపిస్తాను సో ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్కింగ్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ మీద 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తాను చూస్తున్నారు కదా ఇది ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ తో స్టిచ్ చేస్తాను సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది 4 ఇంచెస్ ఇది ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీని ఈ విధంగా అడ్జస్ట్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ లో హుక్ సైడ్ ఎంత కావాలనేది చూసుకోవాలి ఇక్కడ కూడా 1 ఇంచ్ అనేది పెట్టేసి మార్కింగ్ చేసుకోండి 1 ఇంచ్ పెట్టి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు 4.5 ఇంచెస్ వచ్చింది అది మార్కింగ్ చేసుకోండి ఇంకా ఏంటంటే హుక్ సైడ్ వచ్చేసి మనకు లెంత్ 6 ఇంచ్ నుంచి 6.5 ఇంచ్ వరకు సరిపోతుంది హుక్ లెంత్ అనేది సో దాన్ని బట్టి మనము ఇక్కడ 4.5 వచ్చింది కదా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి హుక్ సైడ్ ఎంత వచ్చింది 4.5 కదా ఇక్కడ వచ్చేసి మనకి 4.5 ఇంచెస్ ఉంది ఈ 4.5 ఇంచెస్ లో 1.25 అనేది ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్ చేస్తాం ఇక్కడ హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఓకే ఇక్కడ 1/4 అంటే 1.14 అనేది రెడ్యూస్ అవుతుంది అప్పుడు మనకి 3.25 వస్తుంది పక్కన రాసుకోండి ఇక్కడ మనకి హుక్ సైడ్ 4.5 వచ్చింది కదా ఇందాక మెజర్ చేస్తే దాంట్లో కూడా 1 ఇంచ్ అనేది తీసేయాలా అప్పుడు 3.5 ఇంచెస్ వస్తుంది ఓకే 3.5 వస్తుంది నేను 4 ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే 6.5 సరిపోతుంది అనేసి ఇక్కడ నేను 4 ఇంచెస్ ఒకటే తీసుకున్నాను మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు సో అది ఖచ్చితంగా హుక్ ఎంత కావాలనేది చూసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు హుక్ సైడ్ అయితే సైడ్స్ మాత్రం 80% లో సేమ్ గానే తీసుకోవాలి అడ్జస్ట్మెంట్ ఉండదు ఇప్పుడు ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి మీరు మీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ని యూజ్ చేసి మెజర్మెంట్స్ రాసుకున్నాక ఈ మెథడ్ లో షే బెల్ట్ అనేది కటింగ్ చేసుకోండి ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేయాలా ఇది వచ్చేసి హుక్ సైడ్ పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వేస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచెస్ దాంట్లో 34 అంటే 1/4 అంటే 8.5 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ 2 ఇంచెస్ అనేది మార్జిన్ ఓకే మనం బాడీలో మొత్తం స్లీవ్స్ కానీ ఎక్కడ కానీ సేమ్ ఇప్పుడు ఇక్కడ 3/4 ఇది జస్ట్ రెఫరెన్స్ అండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది 3/4 ఈ 3/4 లైన్కి లైన్ ఇలా ఒక రెఫరెన్స్ లైన్ అనేది హ్యాంగింగ్ లైన్ అనేది డ్రా చేయండి ఇక్కడ 4 ఇంచెస్ ఇది వచ్చేసి వేస్ట్ రౌండ్ ఓకే వేస్ట్ రౌండ్ పాయింట్ 8.5 ఓకే ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఎంత వచ్చిందో 4 ఇంచెస్ వచ్చింది బ్యాక్ పార్ట్లో మనకి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ ఇది మార్కింగ్ చేయండి ఇది వచ్చేసి సైడ్స్ ఓకే ఇక్కడ 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేయండి ఈ విధంగా 2 ఇంచెస్ మార్కింగ్ చేసి ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే బ్యాక్ పార్ట్ మనం స్టిచ్చింగ్ ఇది స్టిచ్ లైన్ పాయింట్ ఈ కింద స్టిచ్ లైన్ పాయింట్ ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ ఇది ఇక్కడ లైన్ స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఎంత క్రాస్ వచ్చిందో ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్టిచ్చింగ్ అప్పుడు సైడ్స్ అనేవి హెచ్చు తగ్గులు అసలుకి రావు ఈ పాయింట్స్ అని ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ని పాటిస్తూ కటింగ్ చేస్తే ఇప్పుడు ఇలానే మీరు కటింగ్ చేసుకోవచ్చు కావాలి అంటే కానీ నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నా ఎందుకంటే మనము స్టిచ్ చేసిన తర్వాత అద్దినట్టుగా స్టిచ్ అంటే కుదిరిపోవాలా బ్లౌజ్ అనుకుంటే మాత్రం ఈ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేయండి ఇక్కడ 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేయండి ఇది స్టిచ్ లైన్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసింది తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి జస్ట్ ఒక 1 ఇంచ్ తర్వాత స్కేల్ అనేది తీసుకోండి స్ట్రైట్ లైన్ అయినా డ్రా చేసుకోండి కానీ ఫ్రెంచ్ స్కేల్ కంటే ప్యాటర్న్ స్కేల్ అనేది దీనికి బాగా సెట్ అవుతుంది లేదంటే స్ట్రైట్గా చేసి చిన్న కర్వ్ అయితే ఇవ్వండి ఇది కటింగ్ లైన్ గుర్తుపెట్టుకోండి ఓకే కిందిది కాదు పైది ఈ షేప్ అన్నమాట స్టిచ్చింగ్ చేసినాక మన బాడీకి కరెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా ఇందాక 4 ఇంచెస్ అని చెప్పా కదా కానీ ఇక్కడ నేను 4.5 తీసుకున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ తర్వాత 1 ఇంచ్ పోతుంది పైన
1 ఇంచ్ పోతుంది, సెట్ అవుతుంది. 6.5 అలా వస్తుంది అనమాట. ఇక్కడ 3.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. 3.5 ఇంచెస్ అంటే స్టిచ్చింగ్ తర్వాత మనకి 2.5 ఇంచెస్ వస్తుంది. మినిమం బ్యాండ్ హైట్ అయితే 2 ఇంచెస్ ఉండాలా, మ్యాక్సిమం 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే 2 ఇంచెస్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఫ్రంట్ లెంత్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు బ్యాండ్ హైట్ 2 ఇంచెస్ అయినా చాలా నీట్గా ఉంటుంది. కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా పోయి బస్ట్ కిందే కూర్చుంటుంది. సో ఈ విధంగా 3 ఇంచెస్ తీసుకున్నా కదా, 3 ఇంచెస్ తీసుకున్నాక ఇక్కడ నుంచి కూడా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఈ పాయింట్స్ 2 పాయింట్స్ని కలపండి. అప్పుడు స్కేల్ ఎలా క్రాస్ వెళ్తే అలా మార్కింగ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ చేయండి. ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/4 అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 1/4, ఈ 1/4 అనేది ఒకవేళ మీకు షేప్ బెల్ట్ యొక్క సైజ్ ఎక్కువ వచ్చిందంటే ఈ 1/4ని రిమూవ్ చేసేసుకోవచ్చు. కింద పాయింట్ దగ్గర నుండి ఈ విధంగా మనకు కటింగ్ పాయింట్ దగ్గర నుంచే మార్కింగ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లో డాట్ని వదిలేసి రిమైనింగ్ ఎంత వచ్చింది అనేది చూసుకోండి. ఇక్కడ 11 ఇంచెస్ వచ్చింది డాట్ వదిలేసి. మనకు 11 ఇంచెస్కి 1/2 ఇంచ్ లేదంటే 3/4 ఎక్కువ ఉండేలాగా చూసుకోండి, ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వచ్చేసి 12.25 వచ్చింది, అంటే 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది. అప్పుడు మనము ఇక్కడ 1/4 అనేది మార్కింగ్ చేస్తాం కదా హుక్ సైడ్, అది మనం తీసేయచ్చు అనమాట. ఇక్కడ ఈ 1/4 అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు ఎక్కువ వచ్చింది అనుకుంటే. సో అప్పుడు మనకి 11 3/4 అయితే వస్తుంది, చూసారు కదా. సో ఈ క్రాస్ అనేది పోతుంది, స్టిచ్చింగ్ అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుందండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక 1 ఇంచ్ వరకు వచ్చినా మనం ట్రిమ్ చేయొచ్చు. కటింగ్ అనేది కింది పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోండి. షేప్ అనేది స్టిచ్చింగ్ ఆ తర్వాత బాగా చాలా నీట్గా ఉంటుంది. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చిన్న కట్టించుకోండి హుక్ సైడ్ అనేసి. హుక్ సైడ్ ఇది సైడ్ జాయింట్స్ అనమాట, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా స్టిచ్ చేస్తాము, ఈ విధంగా పెట్టి స్టిచ్ చేస్తాము. సో మనకి ఇక్కడ ఒక 1/4 దాకా ఇక్కడ పోయింది, ఇక్కడ కూడా ఒక 1/4 అనేది కంపల్సరీ పోతుంది. సో మొత్తం 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ నుంచి 3/4 వరకు మనకు కంపల్సరీ ఎక్కువ ఉండాలని చెప్పింది అందుకే. సో ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మెజర్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్, ఈ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్. స్టిచ్చింగ్ కోసం నేను 1/2 ఇంచ్ వదిలా కదా, ఈ 1/2 ఇంచ్ మీద 1/2 ఇంచ్ పెట్టండి. సో మొత్తం టోటల్ ఎంత వచ్చిందని చూడండి. ఇక్కడ 7.5 వచ్చింది. ఇంకా నీట్గా మనం స్టిచ్ చేసిన తర్వాత మెజర్ చేస్తే ఒక పాయింట్ ఎక్కువే వస్తుంది, ఫోల్డింగ్ మీద నీట్గా లేదు. ఇక్కడ వచ్చేసి 7.6 వచ్చింది. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి సెట్ అవుతుంది అనమాట. సైడ్స్ స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం అయితే రాదు. ఈ విధంగా పెట్టినప్పుడు ఈ సైడ్స్ కూడా చూడండి ఈ విధంగా వచ్చింది. సో ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాను ఎవ్రీ వీడియోలో. సో అన్ని వీడియోస్ అయితే చూడండి, అప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది చాలా నీట్గా చేసుకోవచ్చు. అన్ని వీడియోస్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.